అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి గాను నిధులనేవైతే పెంచేందుకైతే సిద్ధమవుతున్నట్టు తెలుస్తుందనమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఈ యొక్క నిధులనేవి ఎప్పటినుంచి పెంచబోతుంది, అలాగే మనకి ఈ యొక్క నిధులు ఎంతవరకు పెంచబోతుంది అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. సో, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ రద్దు చేస్తూ దాని స్థానంలో మనకి ఆసరా చేయూత పెన్షన్ అయితే అందించబోతుందనమాట. సో, దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకుందామండి. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అనేది అందుతుంది. ఇంక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరూ కూడా ఈ యొక్క ఆసరా పెన్షన్ పెంపుకై ఎదురు చూస్తున్నారండి. అయితే దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులు పెంచేందుకైతే సిద్ధమవుతున్నట్లు తెలుస్తుందనమాట. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఇప్పటి వరకు కూడా రూ. 2,000 అలాగే మనకి రూ. 3,000 వరకు కూడా అందించేది కదా రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఇక్కడ మనకి ప్రస్తుతం వృద్ధులు, వితంతులు అలాగే ఒంటరి మహిళలకి అయితే రూ. 4,016 అలాగే దివ్యాంగుల పెన్షన్ రూ. 6,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పెంచబోతుందండి. అయితే దీనికి సంబంధించి గాను దాదాపుగా 43,00,000 మంది ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరబోతుందనమాట. సో, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇప్పటికే అనేక పథకాలనేవైతే అమలు చేసుకుంటూ రావడం అయితే జరిగింది కదండీ! అయితే ఇప్పుడు ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి కూడా అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులైతే వేస్తుందనమాట. అయితే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ పెంచేందుకైతే మనకి రేపు ఎల్లుండిలోగా అధికార ప్రకటన చేసే అవకాశం ఉందండి. సో, దీనిపై మనకి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.